కొబ్బరికాయ అయిపోయిన తర్వాత అయితే మనకి హైదరాబాద్ గజ్వేల్‌కి మైదా లోడ్ అయితే వచ్చింది. ఇప్పుడు మైదా లోడే మనకి లోడింగ్ అవుతుంది. పాయింట్లు అయితే పెడుతున్నారు. పాయింట్లు పెట్టాము. పాయింట్లు పెట్టిన తర్వాత లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. మనం బాడీలో పట్టా వేసినా సరే వాళ్ళు లోపల బాడీలో కవర్ అయితే వేసి బస్తాలైతే వేస్తున్నారు. ఇప్పటికి ఒక వరుస అయితే కంప్లీట్ అయింది. ఇంకా బండంతా అవ్వాలి. లోపల గోడౌన్ నుంచి తీసుకొచ్చి మనకైతే లోడ్ అయితే చేస్తారు. మనకైతే 12 నెట్లు వస్తున్నాయి. 12 నెట్లకి 50 బత్తాలు చొప్పున అయితే ఇచ్చి 620 బత్తాలు అయితే వేస్తారు. ఇగో ఇక్కడ నుంచి ఆ గోడౌన్ లోపల నుంచి అయితే అక్కడి నుంచి తీసుకొస్తారు. మనకి ఎలాగంటే ఇది పచ్చి సరుకు అనమాట. ఒక పక్క ప్యాకింగ్ అవుతూ ఉంది. ఇంకో పక్క లోడింగ్ అయితే అయింది. లోడింగ్ అయితే మాత్రం అయిపోయింది. ఇది లాస్ట్ బస్తా. చూసారా చాలా పర్ఫెక్ట్ వచ్చింది. దగ్గరుండి లోడ్ చేయించుకోవాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే మనం చేస్తున్నారు కదా అని వెళ్ళిపోతే ఒక బత్తా అన్న తేడా రావచ్చు. లేదంటే లోడ్ అయినా అటు ఇటు అయిపోవచ్చు. లోడ్ అయితే కంప్లీట్ అయింది. కాటా అయితే పెడుతున్నాను. కాటాకి అయితే ఎక్కిస్తున్నాం. కాటా పెట్టించుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్గా అయితే టన్నేజ్ అయితే పట్టుకొచ్చింది. 31 టన్ను అన్నారు కానీ 31 దగ్గర వచ్చింది. 30 టన్నుల 800 చిల్లర ఎంత వచ్చింది. 31 టన్ను అయితే రాలేదు. సరే ఇంక 30 జస్ట్ ఎంత ఒక 200 క్వింటాలే కదా. కాటా అయితే ఎక్కిస్తున్నాడు. పట్టా కట్టడానికి వాళ్ళని అడిగితే 400 అన్నారు. సరే ఎందుకు అని చెప్పి ఇద్దరం ఉన్నాం కదా పట్టా అయితే కట్టేసుకున్నాం. లోపల ప్లాస్టిక్ పట్ట వేసి పైన రబ్బర్ పట్ట వేసి అయితే కట్టేసుకున్నాం. రోడ్ అయితే చాలా బాగా వచ్చింది. ఎదర వెయిట్ కాకుండా బ్యాక్ సైడ్ వెయిట్ అయితే వేసాం. ఎందుకంటే వెయిట్ ఎప్పుడు బ్యాక్ సైడ్ ఉండాలి. ఫ్రంట్ సైడ్ వెయిట్ ఉందంటే మనకి స్టీరింగ్ కష్టం అవుతుంది. పేపర్లు అయితే వచ్చేసాయి. పేపర్లు వచ్చేసినాయి మనకి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. నైట్ పేపర్లు వచ్చేసరికి మనకి 8 అయింది. ఇక్కడ నో ఎంట్రీ గట్ట ఏం లేదు. మనం ఏమైనా పేపర్ తీసుకొని రోడ్డు అయితే ఎక్కేసాం. జస్ట్ ఇప్పుడే ట్రాఫిక్ అయితే తగ్గుతుంది. ఇటు సైడ్ 8, 9 అయ్యేసరికి అయితే ట్రాఫిక్ అయితే తగ్గిపోతుంది. మనం ఇలాగా ఈ ఎంపీలోకి ఎంటర్ అవగానే రేవా ఆర్టీఓ అయితే తగిలాడు. ఇక్కడ రేవా ఆర్టీఓకి మనం సమర్పించేసుకొని పూజా కార్యక్రమంలో అన్నీ అయిపోయినాయి. అలా దాటి జబల్పూర్ అయితే దగ్గర సారీ జబల్పూర్ కాదు కట్నీ అయితే వచ్చాం. ఇప్పుడే సన్సెట్ అయితే అవుతుంది. సాయంకాలం కరెక్ట్గా 5 అయితే అవుతుంది. ఇక్కడ మంచు అయితే చాలా ఎక్కువగా ఉంది. చలి కూడా ఉంది. ఇప్పుడే చలి కూడా స్టార్ట్ అయింది. సాయంకాలం 6కే స్టార్ట్ అయిపోయింది చలి. ఎంత చలి ఉందంటే అంత చలి ఉంది. మామూలుగా లేదు చలి ఇక్కడైతే. మరి మన ఆంధ్ర తెలంగాణలో మరి ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడైతే చాలా చలి అయితే ఉంది. సూర్యుడు కూడా ఇంకా చల్లదనానికి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మనం మాత్రం ఇంటికైతే వెళ్ళాం. మనకి బండి ఇంకా తిరగడమే తిరగడం. ఇక్కడ వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే తెలియదండి. ఇన్ని ఫ్యాక్టరీలు ఆ పొగ చూసారు ఎలా పోతున్నారో. ఆ పొగ వల్ల మనకు దారే కనబడతలేదు. వీళ్ళకి మరి తిరగడతో తెలియట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే జామ్ అయితే వచ్చాం. జామ్లో అయితే మనం ఇప్పుడు మామూలుగా డీజిల్ అయితే ఫుల్ చేసుకుంటున్నాం. ఫుల్ చేసుకొని దగ్గర నుంచి అయితే బయలుదేరిపోవడం. తెలంగాణలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయ్యాక మా కొండలు అయితే దర్శనం ఇచ్చాయి. గజ్వేల్ దగ్గరికి అయితే వస్తాం. 100 పాయింట్ అయితే దగ్గరలోనే ఉన్నాం. రోడ్డు అయితే భలే ఉంది చూడండి. పైన చెట్లు అటు ఇటు మూసేసి మధ్యలో రోడ్డు భలే అయితే ఉంది. చెట్లు ఇలాగ ఎక్కడో కానీ మనకి అలాగా రోడ్ల మీద అయితే సరిగ్గానే కనిపిస్తుంది. రోడ్లు వెడల్పు చేస్తున్నారని చెప్పి ఈ సైడ్ రోడ్లు అయితే కూడా వేస్తున్నారు. నిన్న నైట్ అయితే 100 పాయింట్కి అయితే వచ్చాం. ఈరోజు మార్నింగ్ అయితే ఇది అదే 100 పాయింట్ మనకి. ఇక్కడే అయితే అన్లోడ్ చేస్తానన్నారు. బండి అయితే పక్కన పెట్టుకొని అమ్మా నీళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత చెప్తా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అయితే చూసేసరికి పాయింట్ అయితే బాగుంది. ఇటు పంట పొలాలు అటు పంట పొలాలు. పంట పొలాలు కూడా దగ్గరికి వచ్చినట్టు ఉన్నాయి. కోతకి రెడీగా ఉన్నాయి. ధాన్యాలు కూడా బాగుంది. ఎవరితో కానీ చాలా బాగుంది. కోతలు కూడా దగ్గరికి వచ్చేసినట్టే. ఈ కోతలు వేస్తే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. నిన్న రాత్రి వస్తే మధ్యాహ్నం 2 గంటలకి అన్లోడింగ్ స్టార్ట్ చేశారు. అమ్మానికి టైం లేదంట. మన బండిలో తీసి ఇక్కడైతే
గొడవలు అయితే వేస్తున్నారు. మన దగ్గర ఉండి అయితే బ్యాగ్లో లెక్క చెప్పాలి. ఎందుకంటే 620, 620 చెప్పాలి. నేను ఒక బ్యాగ్ తేడేసినా మన చర్యలు అయితే కట్ చేస్తారు. మన పాలకొల్లుకి అయితే కోడి మేత అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మన షామీర్పేట నుంచి అయితే లోడ్ అవుతుంది. కంపెనీలో వీడియో తీయొద్దన్నారు. అందుకనే ఆడొచ్చి ఇంకా తీయొద్దనని చెప్పి మనం ఆగిపోయాం. లోడ్ అయిపోయింది. లోడ్ కూడా మనకి పట్టాది కట్టేసుకొని పేపర్లు అయితే వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసాం. ఔటర్ రింగ్ రోడ్ మీద వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మన ఎగ్జిట్ 11 నుంచి మనం విజయవాడ అయితే కట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ 11 ఇది విజయవాడ ఎల్బీ నగర్ అయితే ఈ ట్రైన్ దిగాలి. మళ్ళీ ఎదరికి వెళ్ళిన తర్వాత ఎల్బీ నగర్కి అయితే రైట్ సైడ్ చూపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ కూడా అయితే దాటేసాం. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ మనకి ఎండ్ అయిపోద్ది. ఇక్కడ వచ్చి లెఫ్ట్కి అయితే మనం విజయవాడ వెళ్ళాలి. మనం రైట్ సైడ్ కార్ వెళ్తున్న సైడ్ అయితే ఎల్బీ నగర్ అయితే వెళ్ళిపోతాం. విజయవాడ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఒకటే రోడ్ మనకి. విజయవాడ విజయవాడ రోడ్ ఎంటర్ అయ్యాం లేదు కొద్దిగా ట్రాఫిక్ అయితే పెరుగుతూ ఉంది. మరీ అంత కాదులేండి, కొద్దిగా ఈవినింగ్ టైం కదా ట్రాఫిక్ అయితే. మన రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరికి అయితే వచ్చాం. రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్. మనకి ఇక్కడ నుంచే హైదరాబాద్ సిటీ అయితే స్టార్ట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. దగ్గర మనం ఇప్పుడే తణుకైతే దాటాం. తణుకు దాటేసరికి మనకి సూర్యుడు గారు ఇప్పుడే ఉదయిస్తూ ఉన్నారు. ఉదయం 5:30 అవుతుంది. ఇప్పుడే తెల్లారుతూ ఉంది. మనకి ఇక్కడ నుంచి లోడింగ్ పాయింట్ అయితే 80 కిలోమీటర్లు అవుతుంది. ఏదైనా ఎర్లీ మార్నింగ్ ఆ వ్యూ చూస్తేనే చాలా అందంగా ఉంటుంది. ఆరెంజ్ కలర్లో అయితే ఆకాశం కనబడుతూ ఉంటుంది. ఆ కలర్కి మనం ఫిదా అయిపోవచ్చు. జస్ట్ ఇప్పుడే మేఘాల మధ్యలో ఇక్కడ ఒకడు చిన్న కుక్కలతో ఆడుకుంటున్నాడండి. ఇదే బ్రీడో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. కుక్కలు అయితే భలే ఉంది, చూడండి ఎంత ముద్దుగా ఉందో. బొద్దుగా కూడా ఉంది. భలే ఆడుకుంటాం. బండిలో పెడితే అటు ఇటు తిరిగి కాసేపు ఒక అరగంట దాకా ఆడుకుని ఉన్నాము. ఈలోపు మనకైతే పాయింట్లు అయితే పెట్టమన్నారు. ఈ కంపెనీలో కూడా కెమెరా తీయొద్దన్నారు. అన్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే వేరే చోటుకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే మనం రావులపాలెం రెడ్డి గారి ఆఫీస్కి అయితే వెళ్ళాలి. రెడ్డి గారి ఆఫీస్లో అయితే బండి పెట్టుకోవాలి. పాల్గొల్లో అయితే అన్లోడ్ చేసుకొని రెడ్డి గారి ఆఫీస్కి అయితే వచ్చేసాం. బండి అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకుని ఆఫీస్లో అయితే ఎంట్రీ అయిపోయింది. ఏదైనా లోడ్ వస్తే చూడాలి. మరి ఈ వీడియో ఇక్కడితో అయితే ముగించేస్తున్నాను. ఇప్పుడు దాకా నా వీడియో చూసారంటే మీ అందరికీ నచ్చే ఉంటుంది. మనం 1K సబ్స్క్రైబర్కి అయితే దగ్గరగా ఉన్నామండి. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి నా వీడియోస్ కన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై బై, టాటా, ఉంటా.